విత్తనాల అక్రమ రవాణా నిల్వలను అడ్డుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. పలు విత్తన గోడౌన్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాల అక్రమ రవాణా జరగకుండా శంకర్గూడ, ఆనంద్పూర్, పిప్పరవాడ, లక్ష్మీపూర్, ఘన్పూర్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా, రవాణా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. Last week 60 bags. 1920 లో how many bags made of shop officer? Rejected వస్తుంది. వాళ్ళు అక్కడ చేసుకుంటారు. ఎట్లా తెలుస్తుంది? తెప్పించుకో. ఇది ప్రభాస్ కంపెనీ సూపర్ కార్. ఇది ప్యాకెట్ 30 ప్యాకెట్స్ ఒక్కొక్కని. బాహుబలి మైకో కంపెనీ. దీన్ని ఉండండి సార్, వస్తుంది సార్. ఇది మైకో కంపెనీ. ఈరోజు ఆదిలాబాద్ డిస్టిక్లో లాస్ట్ 1 వీక్ నుంచి స్ట్రిక్ట్ పోలీస్ చెకింగ్ అండ్ చెకింగ్ ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా కూడా జరుగుతుంది. టోటల్ 36 ఇంపార్టెంట్ గోడౌన్స్లో పోలీస్ బందోబస్తు పాటు రెవెన్యూ బందోబస్తు కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఇల్లీగల్ హోర్డింగ్ అండ్ ఇల్లీగల్ డైవర్జన్ ప్రివెంట్ చేయడానికి, బ్లాక్ మార్కెటింగ్ ప్రివెంట్ చేయడానికి ఇది స్టెప్స్ వీ హ్యావ్ టేకన్. సో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఆఫ్ ఆల్ సీడ్స్ మెటీరియల్ ఫ్రమ్ ద గోడౌన్స్ and internal inspection adi emana spurious seed, fake seed ya any other material is being kept, illegal material adi check chestunnam. Idi kaakunda prati mandal lo joint team of agriculture officers, station house officer, SHOs and revenue officials has been formed earlier. Allu regular ga shops, seed shops ikkadana unte mandal lo adi check chestaru surprise checking kosam. Idi kaakunda డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ఇప్పుడు ఇంటర్స్టేట్ బార్డర్ ఉంది మహారాష్ట్రతో, కాబట్టి అక్కడ నుంచి కూడా ఫేక్ సీడ్, స్పిరిట్ సీడ్ రావచ్చు. కాబట్టి టోటల్ 5 ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ కూడా స్ట్రిక్ట్ చెకింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ సర్ప్రైజ్ చెకింగ్ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ వీఆర్ మెయింటైనింగ్ స్ట్రిక్ట్ సర్వేలెన్స్ and in coordination with revenue officials and agriculture officers, we are ensuring that no cases or no situation of illegal hoarding or diversion arises, and will act on any kind of information of black market. అది జనరల్ సిటిజన్స్ కూడా ఇదే రిక్వెస్ట్ ఉంది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే బ్లాక్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. విల్ ఇమీడియట్లీ రేడ్ దట్ ప్లేస్. Meanwhile, all this checking process will be continued and will ensure that no spurious seed, fake seed gets circulated in the market.